హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మేము అట్లా గాలంతో అయితే చేపలు వేటకైతే వచ్చినాం. చూడండి ఏమేం చేపలు పడతాయి, మేము ఏం చేస్తాం అనేది మొత్తం వీడియోలలో ఉంటుంది. తమ్నెల్లో కూడా ఉంటుంది, చూడండి ఎట్లా చేసినాం అనేది. మావాడైతే గాలం అయితే ఇగ్గిండు, కానీ ఆనకైతే చేప రాలే. ఆల్రెడీ ఇదివరకు అయితే పట్టేసినాం, అన్ని బురకలే. కొద్దిగా ఫ్రెష్ అన్నట్టు, ఇక మనకు గాలానికి పడేటి అన్నీ ఫ్రెష్గా పడతాయి కదా. ఇక మావాడైతే వేసిండు, గుంజుతాండు, అయినా రాలే. ఆయనకి రాదు అసలు పట్టుడు. ముచ్చట ఏంటంటే ఇప్పుడైతే నేనైతే వేసిన గాలం. గాలాన్ని అయితే ముంచింది, తీసిన అట్లా మామూలు సైజు అవి చేపలు. మనకు ఈవాడే ఎక్కువ ఇంట్లో. పెద్ద అంటే పడే కావచ్చు, కానీ ట్రై చేస్తే పడతాయి. కాకపోతే ఇక మాకు అంత పెద్ద ఇప్పుడేం అవసరం లేదు కాబట్టి ఇట్లా నార్మల్ సైజు బూర్కల్ లాంటివి పట్టుకొని ఇక మావాడైతే తీస్తాడు, కానీ ఆయనకి తీయత్తలే. ముళ్ళు ఎట్లిప్పింది, అది అసలే డొక్కర మచ్చ అంటే తిలాపియా. ఇక మామూలుగా అయితే తీయరాలే, ఇక చేయి కడుక్కుంటాను. ఇక నేనైతే మళ్ళీ ట్రై చేస్తా, తీసి అయితే దానిలో చేసి తీయరాలే. ఇక పిల్లవాడైతే తీయలే, ఫోన్ వస్తాడు. ఇక ఇప్పుడైతే చేపలు పట్టడం అయితే అయిపోయింది. అదే పట్టబట్టే ఒక గంట అవుతుంది కావచ్చు. వీడియో అయితే తీయలే అప్పుడు, ఈ మధ్యలో అయితే తీసినాం. మొత్తానికి అయితే చేపలు పడ్డాయి, ఒక కిలో 2 కిలోలు పడ్డాయి అవి చేపలు. ఇక మేమే కడుగుదాం అనుకున్నాం, కానీ ఇక ఎందుకు మంచిగా కడుగుతాం అది అసలే కొద్దిగా చిన్న చిన్న పెద్ద అవి అయితే పడ్డాయి మాకు. ఈ విధంగానైతే మాకైతే చేపలు కొన్నట్లా పడ్డాయి. ఇప్పుడైతే ఇక ఎదిరి చూస్తాడు కటింగ్. మా మామనే ఆడ ఉండే దుకాణంలో ఏమో కవర్లో ఏమో ఉన్నాడు, కథం మర్చిండు. కటింగ్ అయితే చేస్తాడు. కటింగ్ మాత్రం కొంచెం మంచిగా చేస్తాడు. ఏవైనా కూడా మనకు తిలాపియా కటింగ్ మంచిగా చేస్తాడు. ఏదైనా చేస్తాడు, కానీ తిలాపియా కొంచెం డిఫరెంట్ స్టైల్లో, అంటే ఫ్రైకి కానీ కర్రీకి కానీ ఎట్లా కొడుతుంది అట్లా కొడుతుంది అన్నాడు. మేమైతే ఫ్రై చేయడానికే. చూడండి ఇట్లానైతే రెడీ చేస్తాడు. ఇప్పుడైతే నీట్గా ఇట్లా చేసి మన వాటర్లను అయితే వేస్తుండు. కొద్దిగా క్లీన్ అయితే కాబట్టి ఇట్లా చేస్తారు అన్నట్టు ఆ వాటర్లో అయితే. ఇది అన్నిటికంటే పెద్దది చేప. మాకు పడ్డ దాంట్లో ఇది ఒకటే పెద్దది.
ఓకే, ఇప్పుడైతే కడిగెత్తుండు. అంతే ఇది కొత్త కొంచెం పెద్దగా ఉంటే కొంచెం డిఫరెంట్ స్టైల్ లాగా కడిగేస్తాడు అన్నట్టు. మీరు చూడవచ్చు. అంతే అయిపోయింది. ఓకే చూడండి మరి ఈ విధంగా అయితే కడిగిస్తాడు. నలుగురు ఉన్నారు. అట్లా వస్తాయి. ఇంతకుముందు ఇద్దరు రావాలి. ఓకే ఇప్పుడు కటింగ్ అయిపోయింది, క్లీనింగ్ కూడా అయిపోయింది. సాల్ట్ ఎత్తుండు. ఫస్ట్ సాల్ట్ వేసుకోవాలి. మీరు ఎట్లయినా వేసుకోరు కానీ ఫస్ట్ అయితే మేమైతే సాల్ట్ వేసుకుంటాం. కొద్దిగా పసుపు వేసిండు. కొద్దిగా మసాలా, లైట్గా కారపొడి వేసుకోవాలి. లైట్ ఏమి కొద్దిగా మంచిగా వేసుకుంటే మంచిగా ఉంటుంది. కొద్దిగా అల్లం వేసుకోవాలి. కథం లైట్గా ఆయిల్ కూడా పోసుకోవాలి పైన. కొద్దిగా ముక్కకు ఆయిల్ పోస్తే ఎట్లా అంటే పట్టుకుంటుంది మంచిగా. కంచుడు అయితే పెట్టినాం మొత్తానికైతే. ఓకే, ఆయిల్ అయితే పోసేసిండు మనోడు. అందులో లేకున్నా దేవుతాండు మొత్తం అయిపోవాలి ఇప్పుడు ఆ డబ్బా. అలాగే ఇంత అంతే ఉండే అది మొత్తం పోసేసిండు. ఆల్రెడీ స్పేర్లో ఇంకొకటి పెట్టిండు కానీ ఆయిల్ ప్యాకెట్. ఇదైతే ఒడిచిపోవాలి ఫస్ట్. అట్లా ఆల్రెడీ మిక్స్ చేసినాం అవన్నీ. మంచిగా మసాలా అవన్నీ అయితే పట్టేసినాయి. కానీ ఇవి కాల్చేటప్పుడు మనం ఒక కరివేపాకు వేసుకుంటే మంచిగా ఉంటుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. అవి చిన్నవి కాబట్టి మనకు ఆ ఆయిల్ తోటి సెట్ అయింది, కానీ పెద్ద అయితే ఆ ఆయిల్ తోటి అసలు సెటే కాదు. ఓకే, మొత్తానికైతే కరివేపాకు అయితే తెచ్చిండు. ఎరగడికి పోయి నేనైతే వేసేసిన ఆల్రెడీ. కొద్దిగా అయిపోయింది, కర్రీ అయింది ఆల్రెడీ. దించినాం. మొత్తానికైతే ఫ్రై కూడా అయిపోయింది. ఇంకా కరివేపాకు పట్టుకుంది మంచిగా ఉన్నది. మొత్తానికైతే ఇవాళ చిన్నపాటు దావత్కు సెట్టు. అన్ఎక్స్పెక్టెడ్ మొత్తం అయితే. అట్లా వేయినాం గాలంకి, ఇట్లా పడ్డాయి అంతే. పడుతోటి మెల్లగా సెట్ చేసినాం. ఇదేంటి వైట్ ఉండే తెల్లవాళ్ళు అయితే తీసుకున్నాం. కథం. కానీ తెల్లవాళ్ళు ఉన్నాయి ఫిష్ అయితే ఒక బాటిల్ ఇద్దరు తాగి ఫిష్ తింటే కథమే. ఒక 2-3 పీసులు ఉంటే కథం మా డౌటే. ఓకే రైట్ మరి.